హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. 1st April 2021లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఇది మనకి థర్డ్ వీడియో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 76. A team of 5 members is to be selected from 6 men A, B, C, D, E and F and 6 women P, Q, R, S, T and U. టోటల్గా 6 మెంబర్స్ మెన్ ఉన్నారు, 6 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు. 6 మెన్ ఎవరు? ABCDE అండ్ F. 6 ఉమెన్ ఎవరు? PQRST అండ్ U. సో కండిషన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. C and U హ్యావ్ టు బి సెలెక్టెడ్ టుగెదర్. C and U హ్యావ్ టు బి సెలెక్టెడ్ టుగెదర్. C and U ఒకే దగ్గర ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ B ఈజ్ సెలెక్టెడ్ దెన్ నెయిదర్ U నార్ Q కెన్ బి సెలెక్టెడ్. B గనక సెలెక్ట్ అయితే U సెలెక్ట్ అవ్వకూడదు, అలాగే Q కూడా సెలెక్ట్ అవ్వకూడదు. సెకండ్ కండిషన్, అమాంగ్ A, B, S and T ఎగ్జాక్ట్లీ 2 persons ఆర్ టు బి సెలెక్టెడ్. A, B, S, T వీళ్ళల్లో ఎనీ 2 persons మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ E ఈజ్ సెలెక్టెడ్ దెన్ నెయిదర్ S నార్ B కెన్ బి సెలెక్టెడ్. సేమ్ కండిషన్ ఇందాకట్లానే B దగ్గర ఇచ్చినట్టే ఇచ్చారు. ఒకవేళ E గనక సెలెక్ట్ అయితే లేదా Eని గనక సెలెక్ట్ చేసుకుంటే Sని సెలెక్ట్ చేయకూడదు, అలా అని చెప్పి B కూడా సెలెక్ట్ చేయకూడదు. ఇది కండిషన్ 1, ఇది కండిషన్ 2, మధ్యలో కండిషన్ 3, నెక్స్ట్ ఇది కండిషన్ 4. లాస్ట్, ఇఫ్ A ఈజ్ సెలెక్టెడ్ దెన్ B ఈజ్ సెలెక్టెడ్. A సెలెక్ట్ అయితే B కూడా సెలెక్ట్ అవ్వాలి. సో మనం టోటల్ కండిషన్స్ అన్ని రాసుకున్నాము. సో ఫైనల్గా మనల్ని ఏమడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ ద టీమ్. ఇచ్చిన 4 ఆప్షన్స్లో కరెక్ట్గా ఉండేది ఏంటని మనం అడుగుతున్నారు. సో మనం డైరెక్ట్గా ఆ ప్యాటర్న్ అంతా అరేంజ్ చేసుకునే బదులు మనం డైరెక్ట్గా ఆప్షన్స్ త్రూ మనం వెళ్ళొచ్చు. ఓకేనా? ఈ ప్యాటర్న్ అరేంజ్ చేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఆప్షన్స్ త్రూ వెళ్తే మనకు సరిపోతుంది. ఇక్కడ ఆప్షన్ 1 చూద్దాం. ఆప్షన్ 1 చూస్తే CABPR ఉంది. మనకి ఇక్కడ కండిషన్ 1లోనే C అండ్ U ఒకే దగ్గర ఉండాలి అని చెప్పారు. ఇక్కడ C ఉంది కానీ U లేదు, అంటే C ఉంది కానీ U లేదు. సో ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 PRSTD. C ఉంటే U ఉండాలి, C లేదు, U లేదు. B ఉంటే U అండ్ Q ఉండకూడదు, B ఎలాగో లేదు కాబట్టి సెకండ్ కండిషన్తో సంబంధం లేదు. నెక్స్ట్ ABST, వీటిల్లో ఏదో ఒక రెండే ఉండాలి. S అండ్ T ఉన్నాయి, AB లేవు. సో థర్డ్ కండిషన్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ E ఉంటే S, B ఉండకూడదు, E లేదు కాబట్టి ఈ థర్డ్ కండిషన్తో కూడా సంబంధం లేదు. ఫోర్త్ కండిషన్తో సంబంధం లేదు. A ఉంటే B ఉండాలి, A లేదు, B కూడా లేదు. సో కొన్ని ఆప్షన్స్కి సంబంధం లేకపోయినా కానీ ఉన్న వాటికి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి సెకండ్ 1 మనం యాక్సెప్ట్ చేస్తాం. ఓకేనా? అందుకే మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు అని మీకు తెలియాలి కదా. ఓకేనా? నెక్స్ట్ PRABS. C ఉంటే U ఉండాలి, C లేదు, U లేదు. నెక్స్ట్ B ఉంటే U ఉండకూడదు, Q ఉండకూడదు. సో B ఉంది, U లేదు, Q లేదు, రెండు సరిపోయినాయి. నెక్స్ట్ ABSTలో ఎనీ 2 ఉండాలి. A ఉంది, B ఉంది, S కూడా ఉంది. చూడండి, A ఉంది, B ఉంది, S కూడా ఉంది. సో 3 ఉన్నాయి కాబట్టి ఇది పోయినట్టే. నెక్స్ట్ ఈ ఫోర్త్ ఆప్షన్లో కూడా ABS 3 ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి 3 రిపీట్ అయినాయి కాబట్టి, అంటే 3 ఉన్నాయి, ఏదో 2 ఉండాలి కానీ 3 ఉన్నాయి అనమాట. సో ఇది కూడా మనకి పోయినట్టే. సో ఈ కండిషన్స్ని బట్టి త్రూ ఆప్షన్స్ మనం వెరిఫై చేసుకొని ఈ విధంగా మనం ఇలాంటి క్వశ్చన్స్కి సొల్యూషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఆప్షన్ 2 PRSTD ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ఇఫ్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ prime is written as KIRNV, then sport would be written as dash in the same language. So PRIME. సో ఇది ఎలా రాశారు? KIR
ఎన్విగా రాశారు. నార్మల్గా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇది మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్, ఆర్కి ఆపోజిట్ లెటర్ ఐ, ఈ రెండు చూసినా మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆపోజిట్ లెటర్స్ ఇచ్చారు. ఆపోజిట్ లెటర్స్, ఆపోజిట్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మనం స్పోర్ట్కి రాసేద్దాం. ఎస్కి ఆపోజిట్ హెచ్, పికి ఆపోజిట్ కే, ఓకి ఆపోజిట్ ఎల్, ఆర్కి ఆపోజిట్ ఐ, టీకి ఆపోజిట్ జి. సో డైరెక్ట్గా హెచ్కే ఎల్ఐజి ఇస్ ద సొల్యూషన్, ఆప్షన్ 1. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. Select the option that will fill in the blank and complete the given series. ఈ క్వశ్చన్ అలా ఈజీ అని చెప్పలేము, అలా టఫ్ అని చెప్పలేము, బట్ మోడల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నార్మల్గా ఏ ఫ్యాకల్టీ అయినా సరే ఈ క్వశ్చన్స్ చెప్పే టైంలో ఇలాంటి మోడల్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, చెప్తారు, కానీ ఎగ్జాంపుల్స్ అంత ఎక్కువగా ఉండవు ఈ క్వశ్చన్ మీద. ఓకేనా? ఒకసారి చూడండి, కొంచెం గుర్తుపెట్టుకోండి ఇలాంటివి కూడా అడుగుతున్నారు అని చెప్పి. ఈజీ మోడలే, బట్ గుర్తుకు రాదు అంత తొందరగా, అలాంటి మోడల్ అనమాట. ఇక్కడ 3, 4, 0, 9, -7 తర్వాత ఏంటి? ఇక్కడ +1 ఉంది, ఇక్కడ -4 ఉంది, ఇక్కడ +9, -16, ఇక్కడ +25 రావాలి. సో ఏంటివి ఇవన్నీ? +1 స్క్వేర్, -2 స్క్వేర్, +3 స్క్వేర్, -4 స్క్వేర్ అండ్ నెక్స్ట్ +5 స్క్వేర్ రావాలి. ఓకేనా? కొంచెం స్పేస్ సరిపోలేదు కాబట్టి కొంచెం కింద రాసాను, చూసుకోండి. సో +25 అంటే -7 + 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? అంటే స్క్వేర్స్ ఒకటి ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్ చేసుకుంటూ వచ్చారంటే ఒకటి యాడింగ్ ఒకటి సబ్ట్రాక్టింగ్ అలా ఆల్టర్నేటివ్గా చేసుకుంటూ వచ్చారు, బట్ అన్ని స్క్వేర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. A fruit seller buys oranges at a rate of 12 for 60. 60 రూపీస్కి 12 ఆరెంజెస్ వస్తే ఈచ్ 5 రూపీస్. హౌ మెనీ ఆరెంజెస్ షుడ్ హీ సెల్ ఫర్ 60 సో యాజ్ టు గెయిన్ 20%? ఇప్పుడు ఈ 5 రూపీస్ కంటే 20% ఎక్కువ రావాలి అంటే ఎన్ని రూపీస్కి అమ్మాలి? ఫస్ట్ అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 100% అంటే 5 రూపీస్ అయితే 120% అంటే ఎంత? ఓకేనా? సో నార్మల్గా ఈ 5 అంటే మనలో 1/5 పార్ట్ 20% అని తెలుసు, +1 యాడ్ చేస్తే 6 రూపీస్ అని తెలిసిపోయింది, జనరల్ తెలిసిపోయింది, బట్ నేను క్యాల్కులేషన్ వైజ్ చెప్తున్నా. ఓకేనా? క్రాస్ మల్టిప్లై చేస్తాం, ఆపోజిట్ దాంతో మనం డివైడ్ చేస్తాం. 120 × 5/100, 5 1s are 5 20s are 20 1s are 26 are that is equal to 6 రూపీస్. ఓకేనా? జనరల్గా ఈజీగానే చెప్పొచ్చు 5 6 అని చెప్పి, బట్ మీకు ప్రాసెస్ వైజ్ చెప్పాలి కాబట్టి క్యాలిక్యులేషన్ చెప్తున్నా. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇలా చిన్నవి కూడా క్యాలిక్యులేషన్ అవసరం అని చెప్పి అడగద్దు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనకి 6 రూపీస్ వచ్చింది కదా, ఈచ్ ఫ్రూట్ మనం 6 రూపీస్కి అమ్మితే 60 రూపీస్కి ఎన్ని ఫ్రూట్స్ అమ్ముతాం? 60 రూపీస్కి బై 6 చేస్తే 6 1s are 6 10s are 10. సో ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. టేబుల్, మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి టేబుల్ ఇచ్చారు. మార్క్స్ అవుట్ ఆఫ్ 50, ఈచ్ సబ్జెక్ట్కి అవుట్ ఆఫ్ 50 అంట. అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాం మనం ఫస్ట్. విచ్ స్టూడెంట్ గాట్ లోయెస్ట్ ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్? ఏ స్టూడెంట్కి అందరికంటే తక్కువ పర్సంటేజ్ మార్క్స్ వచ్చినాయి? మనం టోటల్గా పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం టోటల్ స్కోర్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎవరికైతే తక్కువ స్కోర్ ఉంటుందో వాళ్ళకే తక్కువ పర్సంటేజ్ అని చెప్పి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏ యొక్క టోటల్ స్కోర్ ఎంత? 48 + 47 + 49 + 46 + 44 మొత్తం కలిపితే 234 వస్తుంది. సో అదే విధంగా అందరికీ మనం టోటల్ స్కోర్ యాడ్ చేసుకుంటే బికి 129, సికి 182, డికి 231, ఈకి
130. సో అందరిలో కల్లా తక్కువ స్కోర్ ఎవరి దగ్గర ఉంది? బి దగ్గర ఉంది. కాబట్టి ఆప్షన్ 2B ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? తక్కువ స్కోర్ ఎవరికి ఉంటే వాళ్ళకే తక్కువ పర్సంటేజ్, అంతే కదా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సేమ్ అదే టేబుల్ ఇచ్చారు అండ్ క్వశ్చన్ కూడా మనకి ఇచ్చారు, చూద్దాం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై ఎనీ స్టూడెంట్ అమాంగ్ ABCD అండ్ E? సో ఎవరికి మ్యాక్సిమం పర్సంటేజ్ వచ్చింది అని అడుగుతున్నారు. ఇందాకల క్వశ్చన్ ఏంటి? ఎవరికి తక్కువ పర్సంటేజ్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఏంటి? వచ్చిన మ్యాక్సిమం పర్సంటేజ్ అంత. ఎవరికి అని అడగలేదు, బట్ మ్యాక్సిమం పర్సంటేజ్ అంతా అని అడిగారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వెనక్ క్వశ్చన్కి వెళ్ళి టోటల్గా స్కోర్ ఎవరికి ఎక్కువ వచ్చిందో చూద్దాం, ఆ తర్వాత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వెనక్కి వెళ్ళి చూస్తే హైయెస్ట్ స్కోర్ మనకి ఏకి వచ్చింది 234. స్టూడెంట్ ఏకి 234 మార్క్స్ వచ్చినాయి. స్టూడెంట్ ఏకి 234 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 234 మార్క్స్ ఎంతకు వచ్చినట్లు? ఈచ్ సబ్జెక్ట్ 50 కాబట్టి 5 × 50 250 మార్క్స్కి. సో పర్సంటేజ్ అంతా 0 0 క్యాన్సిల్, 5 5 జార్, 5 2 జార్, 5 1 జార్, 5 4 జార్ 20. సో 34 ఉంటుంది. 5 6 జార్ 30. సో పాయింట్ పెట్టుకుంటే 40, 5 8 జార్ 40. సో 46.8 × 2 ఈజ్ ఈక్వల్ టు 93.6%. సో మనకి ఏకి ఎంత పర్సెంట్ వచ్చింది? 93.6% వచ్చింది. ఏనే టాపర్ కాబట్టి అదే మనకి హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ ద క్లాస్. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. Which two students have the least difference of marks between them? A की 234 marks, B की 129 marks, E की 130 marks, C की 182 marks and D की వచ్చేసి D की 231 marks. D की 231 మార్క్స్. ఇక్కడ చూస్తే B అండ్ E వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది? ఓన్లీ 1 ఉంది కాబట్టి B అండ్ E ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. If we rank students on the basis of all 5 subjects and then we rank them only on the basis of physics, chemistry and maths, then what will happen to the arrangement on the ranks on both cases? ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి వచ్చిన మార్కులను బట్టి వాళ్ళ ర్యాంకులు డిసైడ్ చేయాలి. ఆ తర్వాత ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ యొక్క మార్కులు మాత్రమే తీసుకొని వాటిని బట్టి కూడా మనం వాళ్ళ ర్యాంకులు డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఈ ర్యాంకులు మనకి ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి అనేది మనం కనుక్కొని ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేయాలని చెప్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్స్ ఏంటి? ఆల్ ర్యాంక్స్ విల్ బి డిఫరెంట్. ర్యాంకులన్నీ మారిపోతాయి. ద ర్యాంక్స్ విల్ రిమైన్ ద సేమ్ ఇన్ బోత్ కేసెస్. రెండు కేసెస్లో ర్యాంక్స్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. ఓన్లీ టాప్ 2 ర్యాంక్స్ విల్ బి డిఫరెంట్. మనకి టాప్ 2 ర్యాంక్స్ మాత్రమే చేంజ్ అవుతాయి అంటున్నారు. ఓన్లీ బాటమ్ 2 ర్యాంక్స్ విల్ బి డిఫరెంట్. లాస్ట్ 2 ర్యాంక్స్ మాత్రమే మారుతాయి అంటారు. ఓకేనా? ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ వస్తుంది అనేది మనం సొల్యూషన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి. ఫస్ట్ టోటల్ మార్క్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టోటల్ మార్క్స్ చూద్దాం. ఆ తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ యొక్క మార్కులు చూద్దాం. టోటల్ మార్క్స్ ఏంటి? ఏకి 234, బికి 129, సికి 182, డికి 232, ఈకి 130. ఒకసారి చెక్ చేసుకుందాం. 234, 129, 182, ఇక్కడ 231. పెద్ద చేంజ్ ఏం లేదులేండి. 231 అండ్ 130. సో ఇవి మనకి వచ్చిన మార్కులు. ఏ మనకి టాప్ పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ డి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ సి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ ఈ 4th పొజిషన్ అండ్ బి మనకి 5th పొజిషన్. టోటల్ మార్క్స్ని బట్టి
ఇవి మనకి ర్యాంకులు. ఇప్పుడు ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ని బట్టి టోటల్ మార్క్స్ ఏందో చూద్దాం. ఓకేనా? స్టూడెంట్ ఏకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కలిపితే 144, స్టూడెంట్ బికి 84, స్టూడెంట్ సికి 113, స్టూడెంట్ డికి 143, స్టూడెంట్ ఈకి 87. ఒకసారి ఈ ర్యాంకులు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ప్లేస్లో 144 ఫస్ట్ ప్లేస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సెకండ్ ప్లేస్ 143 సెకండ్ ప్లేస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. థర్డ్ ప్లేస్ 113 యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఫోర్త్ ప్లేస్ 87 సేమ్ ప్లేస్లో ఉంది. 84 ఫిఫ్త్ ప్లేస్ ఏముంది. సో ఈ విధంగా చూస్తే మనకి ఏమర్థమవుతుంది, మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వైజ్ తీసుకున్నా కానీ లేదా టోటల్ 5 సబ్జెక్ట్స్ వైజ్ తీసుకున్నా కానీ వాళ్ళ ర్యాంకులు అయితే ఏమాత్రం మారలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఓకేనా? సో మనకు ఆల్రెడీ ఆప్షన్ చూసాం కదా, మార్క్ చేసే ఉంది ఆప్షన్ 2, ద ర్యాంక్స్ విల్ రిమైన్ ద సేమ్ ఆన్ బోత్ కేసెస్. ఓకేనా? ఆప్షన్ 2 is the solution. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. శ్రీలంక ఐలాండ్, ఇండియా ఏంటి? శ్రీలంక ఐలాండ్ మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇండియా మనకి పెనిన్సులా. ఐలాండ్ అంటే ఏంటి? చుట్టూ మనకి వాటర్ ఉండాలి, మిడిల్లో ల్యాండ్ ఉండాలి. పెనిన్సులార్ అంటే 3 sides వాటర్ ఉండాలి, ఒక సైడ్ మనకి ల్యాండ్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. 6 members M1, M2, M3, M4, M5 and M6 of a family are sitting in a row facing towards north, not necessarily in the same order. సో మనకి M1 నుంచి M6 వరకు టోటల్గా 6 members ఉన్నారు. వాళ్ళందరూ వరుసగా కూర్చొని ఉన్నారు, నార్త్ని ఫేస్ చేస్తూ అంటే పైకి చూస్తున్నారు అనమాట. ఓకేనా? సో అంటే మనం లెఫ్ట్ని లెఫ్ట్ లానే తీసుకుంటాం, రైట్ని రైట్ లానే తీసుకుంటాం, ఎలాంటి చేంజ్ లేదు. సో మనకు కొన్ని కండిషన్స్ ఇస్తారు, ఆ కండిషన్ బట్టి మనం అరేంజ్మెంట్ చేసుకొని మనకు కావాల్సిన క్వశ్చన్కి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. M3 సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ M5. M3 అనేది M5కి ఇమీడియట్ రైట్లో కూర్చుంటుంది. M5కి ఇమీడియట్ రైట్లో కూర్చుంది. ఈ 2 పొజిషన్స్ ఫైనల్ అయిపోయినాయి. నెక్స్ట్ అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ M1 అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ M1. M1కి సెకండ్ లెఫ్ట్ ఒక గ్యాప్ ఇచ్చి ఇక్కడ M1 తీసుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ చూస్తే M4 ఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ M2. M2కి సెకండ్ రైట్ పొజిషన్లో M4 ఉన్నాడు. ఓకేనా? ఈ రెండు మనకి సరిపోయినాయి. M5 ఈజ్ నాట్ సిట్టింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రోస్. M5 మాత్రం ఒక రోలో ఎండ్లో కూర్చోవట్లేదు, అది లెఫ్ట్ ఎండా రైట్ ఎండా తర్వాత. ఓకేనా? అది ఏ ఎండ్లో కూర్చోవట్లేదు. హూ ఆర్ సిట్టింగ్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద రో. ఓకే, లాస్ట్లో ఎవరు కూర్చుంటున్నారో చూద్దాం. ఇప్పుడు మనకి ఈ 2 కండిషన్లు ఇచ్చారు కదా. ఓకేనా? M5 M3 డాష్ M1 వచ్చింది, M2 డాష్ M4 వచ్చింది. ఇప్పుడు మనకి M5 మనకి లాస్ట్లో కూర్చోవట్లేదు అన్నారు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ దీని ఇక్కడ ఫిట్ అవుతుందో చెక్ చేయాలి. ఇక్కడ మనకి 2 అటువైపు ఇటువైపు ఉండాలి, మధ్యలో గ్యాప్ రావాలి. సో M5కి ఎక్కడ మనకి మ్యాచ్ చేసేలా లేదు, కానీ ఇక్కడ M1కి చూస్తే M1కి మనం లెఫ్ట్లో M2 పెట్టుకోవచ్చు, M1కి రైట్ ప్లేస్లో మనం M4 పెట్టుకోవచ్చు, అలా మనం మ్యాచ్ చేయొచ్చు. సో ఏం చేస్తున్నా, దీన్ని ఇక్కడికి ఫిట్ చేస్తున్నాం. M4 M2 సరిపోయిందా? అంటే ఇప్పుడు ఇంకో కండిషన్ ఏంటి, M5 ఏ ఎడ్జ్లోనూ ఉండట్లేదు, మనకు మిగిలిపోయింది M6 ఉన్నాడు కాబట్టి M6ని ఇక్కడ నేను ఫిట్ చేసుకున్నాను. సరిపోయిందా? సో M6, M5, M3, M2, M1 అండ్ M4. మనకి ఇప్పుడు 2 సైడ్స్ లాస్ట్లో ఎవరు కూర్చున్నారు అంటే M6 అండ్ M4 కూర్చున్నారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. A man said to a woman, your husband's daughter is the daughter of my brother. Your husband's daughter is the daughter of my brother. How is the man related to the woman's daughter? ఓకేనా? సో ఇలాంటి కండిషన్స్ ఇచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, దీన్ని మనం 2 పార్ట్స్గా చేసుకొని ఆ 2 పార్ట్స్ మనం అటాచ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మ్యాన్ ఉమెన్తో ఏం చెప్పాడు, యువర్ హస్బెండ్స్ డాటర్.
యువర్ హస్బెండ్స్ డాటర్. చూడండి, ఉమెన్, ఉమెన్ యొక్క హస్బెండ్, హస్బెండ్కి డాటర్. ఓకేనా, హస్బెండ్ డాటర్. ఇప్పుడు ఈ డాటర్ ఎవరు? డాటర్ ఆఫ్ మై బ్రదర్. డాటర్ ఆఫ్ మై బ్రదర్ అన్నాడంటే ఆ మ్యాన్ యొక్క బ్రదర్కి డాటర్. ఆల్రెడీ ఇక్కడ ఫాదర్ పొజిషన్లో ఒకరు ఉన్నారు కదా. ఓకేనా, ఇతన్నే మనం ఆ మ్యాన్కి బ్రదర్ కింద తీసుకుంటాం, ఎందుకంటే ఆ బ్రదర్కి డాటర్గా ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం మ్యాన్ తీసుకుంటాం. సో ఇప్పుడు కండిషన్ మళ్ళీ మీరు చూడండి, సరిపోతుంది. మ్యాన్ సెడ్ టు ఉమెన్, యువర్ హస్బెండ్స్ డాటర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై బ్రదర్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్స్ డాటర్, ఫాదర్స్ బ్రదర్? ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఫాదర్స్ బ్రదర్ అనే ఆప్షన్లో ఉంది కాబట్టి మనం తీసుకున్నాం, లేదంటే ప్యాటర్నల్ అంకుల్ అవుతాడు. ఓకేనా, ప్యాటర్నల్ అంకుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. పిక్ ద ఆడ్ వన్ అవుట్. నైట్రోజన్, ఆక్సిజన్, ఐరన్, ఫ్లోరిన్ అన్నీ మనకి గ్యాసెస్. ఓన్లీ ఆప్షన్ 2లో ఉన్న ఐరన్ మనకి సాలిడ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. పిక్ ద ఆడ్ వన్ అవుట్. మళ్ళీ సేమ్ క్వశ్చన్. మీటర్, కిలోమీటర్, సెంటీమీటర్, మైల్. ఓకేనా, ఒకవైపుగా చూస్తే ఈ 4 ఆప్షన్స్ మనకి డిస్టెన్స్ని మెజర్ చేసే యూనిట్సే. బట్ మీటర్, కిలోమీటర్, సెంటీమీటర్ ఒక కేటగిరీ కింద వస్తాయి, మైలు వేరే కేటగిరీ కింద వస్తుంది. ఓకేనా, అందుకని మనకి ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. హౌ విల్ యూ రైట్ 4.14 అవర్స్ ఇన్ అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్? ఇక్కడ 4 అవర్స్ వరకు క్లియర్, 4 అవర్స్ వరకు క్లియర్. ఇక్కడ 0.14 అవర్స్ని మనం మినిట్స్, సెకండ్స్లో ఎలా చేంజ్ చేసుకోవాలో ఫస్ట్ మీకు చూపిస్తా. చూడండి, 0.14 అంటే 14 పార్ట్స్ ఎంత అని చెప్పి. ఓకేనా, 14/100 ఇంటూ 60 మినిట్స్. 14/100 ఇంటూ 60 మినిట్స్. 25 are 23 are 14 3s are 42/5. ఈ 0.14 అనేది 42/5 మినిట్స్గా మనకి సరిపోతుంది. ఇప్పుడు 42/5ని మనం నెంబర్ కింద కన్వర్ట్ చేద్దాం. 5 8s are 40, 2 మిగులుతుంది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ 2/5. ఓకేనా, ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? 4 అవర్స్ 8 2/5 మినిట్స్ అవుతుంది. 4 అవర్స్ 8 2/5 మినిట్స్ అవుతుంది. 8 మినిట్స్ వరకు ఓకే. మరి ఇప్పుడు 2/5 మినిట్స్ని మనం సెకండ్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో అగైన్ 2/5 ఇంటూ 60. 5 1s are 5 12s are 2 into 12 24 seconds. సో ఇప్పుడు 4 అవర్స్ ఓకే, 8 మినిట్స్ వరకు ఓకే, 2/5 మినిట్ 24 సెకండ్స్ ఓకే. సో మొత్తం కలిపితే ఏమవుతుంది? 4 అవర్స్ 8 మినిట్స్ 24 సెకండ్స్. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. 4 అవర్స్ 8 మినిట్స్ 24 సెకండ్స్. లేదు ఇంకొక విధంగా నేను ట్రై చేస్తాను అంటే డైరెక్ట్గా ఈ 0.14ని సెకండ్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సెకండ్స్ కింద కన్వర్ట్ చేసుకొని బై 60 డివైడ్ చేసి మనం మినిట్స్, సెకండ్స్ మనం డివైడ్ చేయొచ్చు. ఓకేనా, మరి సెకండ్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా 2 సెకండ్స్ అయితే 14/100 ఇంటూ 60 మినిట్స్ ఇంటూ 60 సెకండ్స్. ఎలా చేస్తే మనకి డైరెక్ట్గా టోటల్ సెకండ్స్ వస్తాయి. సెకండ్స్ మనం బై 60 చేస్తే మనకి మినిట్స్ ఎంతో వస్తుంది కదా. సో లాస్ట్ డివైడ్ అవ్వని పార్ట్ మనకి సెకండ్స్ కింద మిగిలిపోతుంది. అలాగా చేయొచ్చు, లేదంటే ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సిరీస్ ఏ గ్రూప్డ్ ఆల్ఫాబెట్ సిరీస్. MNOP. M అంటే 13, N అంటే 14, O అంటే 15, P అంటే 16 వరుసగానే ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? HIJK. H అంటే 8, ఇది 9, ఇది 10, ఇది 11. 13 minus 5, 14 minus 5, 15 minus 5,
16 మైనస్ 5 చూస్తుంటే ఏమవుతుంది -5 చేసుకుంటూ వచ్చారు మొత్తం. సో అదే విధంగా మనం నెక్స్ట్ కూడా అన్ని -5 చేసేస్తాం. -5 చేస్తే 8 మైనస్ 5 3 అంటే సి, 9 మైనస్ 5 4 డి, 10 మైనస్ 5 5 ఈ, 11 మైనస్ 5 6 ఎఫ్. CDEF ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? క్వశ్చన్ చూసిన వెంటనే డైరెక్ట్గా మీకు సొల్యూషన్ చెప్పకుండా ప్రాసెస్ మీకు క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తున్నా. ఓకేనా? ఎందుకంటే అందరికీ ఒకే విధంగా అర్థం అవ్వాలని లేదు. ఫాస్ట్గా అర్థమయ్యే వాళ్ళకి ఓకే, కొంచెం స్లోగా అర్థమయ్యే వాళ్ళకి కూడా కొంచెం ఎంతో కొంత రీచ్ ఉండాలి అని చెప్పి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. ఇఫ్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ cracks is written as DQBBLR, then how would sprout be written in the same code language? చూడండి, క్రాక్ నీట్గా రాసుకుందాం. క్రాక్స్ ఎలా ఇచ్చారు? DQBBLR లా ఇచ్చారు. C అంటే 3, D అంటే 4 +1, R అంటే 18, Q అంటే 17 -1, A అంటే 1, B అంటే 2 +1, C అంటే 3, B అంటే 2 -1, అదేవిధంగా ఇది +1, ఇది కూడా -1. ఆల్టర్నేటివ్గా ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వచ్చారు కాన్స్టెంట్ నెంబర్ 1తో. ఇప్పుడు మనం సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యి స్ప్రౌట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్టర్నేటివ్గా +1 -1 +1 -1 +1 -1. సో TOSNVS ఆప్షన్ 2 is the solution. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. 3 4 31 156. ఓకేనా? నార్మల్గా క్వశ్చన్ గెస్ చేసే పాయింట్ వైజ్ చూసుకుంటే చూడగానే మనం మల్టిప్లికేషన్ అనుకుంటాం, బట్ ఇది ఎడిషన్ ప్రాసెస్. ఓకేనా? ఇక్కడ +1, ఇక్కడ +27. 27 అంటే 3 క్యూబ్. సో ఇది 1 క్యూబ్, ఇది 3 క్యూబ్. 1 3 కాబట్టి నెక్స్ట్ 5 క్యూబ్. సో దీని తర్వాత ఏముండాలి? +7 క్యూబ్ ఉండాలి. సో 156 +7 క్యూబ్ 343 is equal to 499. సో ఆప్షన్ 4 is the solution. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. 6 women W1, W2, W3, W4, W5 and W6 lives in different hotel PQRST and W, not necessarily in the same order. No 2 women live in the same hotel. ఏ ఇద్దరు సేమ్ హోటల్లో ఉండరు. 1 woman live only in 1 hotel. ఒక ఉమెన్ ఓన్లీ ఒక హోటల్లో మాత్రమే ఉంటుంది. ఇది మనకి నార్మల్గా చెప్పిన కండిషను. నెక్స్ట్ క్వశ్చన్కి కావాల్సిన కండిషన్స్ అని ఇచ్చుంటారు. మనం ఈ క్వశ్చన్ పజిల్ టైప్ క్వశ్చన్ అంటాం. ఈ పజిల్ టైప్ క్వశ్చన్లకి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఫస్ట్ ఆ ఫార్మాట్ డ్రా చేసుకుందాం, తర్వాత కండిషన్స్ అన్ని చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఉమెన్స్ W1 నుంచి W6 వరకు, హోటల్స్ PQRST అండ్ W అని ఇచ్చారు. ఓకేనా? వాటిని ఎలాగైనా మనం నోట్ చేసుకోవచ్చు. ఏదో రో కింద తీసుకోవచ్చు లేదా కాలం కింద తీసుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. ఓకేనా? సో W1, W2, W3, W4, W5 అండ్ W6 ఒక టేబుల్ లాగా మనం డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా. పైన ఇప్పుడు PQRST అండ్ W. ఓకేనా? 6/6. ఇప్పుడు మన కండిషన్స్ చూద్దాం. కండిషన్ ఏంటి? W4 does not live in P or R. W4 does not live in P or R. W4 P లోను ఉండదు, R లోను ఉండదు. ఓకేనా? నెక్స్ట్ W3 and W6 live in S and W respectively. W3 and W6 respectively అంటే W3 S లో ఉంటుంది, W6 W లో ఉంటుంది. ఓకేనా? S and W 3 and 6.
3 ఎస్లో ఉంటుంది, 6 డబ్ల్యూలో ఉంటుంది. సో ఇప్పుడు 3 ఎస్లో ఉంటుందంటే మిగతా ఏ హోటల్లో ఉండదు అని అర్థం. అండ్ ఇప్పుడు W6 డబ్ల్యూలో ఉంటుందంటే మిగతా ఏ హోటల్లో ఉండదు అని అర్థం. అండ్ ఇప్పుడు W6 ఈ డబ్ల్యూలో ఉంటుంది కాబట్టి మిగతా ఎవరు ఈ హోటల్లో ఉండరు అని అర్థం. సేమ్ అదే విధంగా మిగతా ఎవరు ఎస్లో ఉండరు అని అర్థం. ఓకేనా? ఇలా మనం ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇలా టేబుల్ ఫార్మాట్లో తీసుకుంటే. ఓకేనా? స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ కొంచెం నేర్చుకుంటే ఈజీగా చేస్తారు. క్లియర్? నెక్స్ట్ W1 does not live in T or R. W1 does not live in T or R. W1 Tలోనూ ఉండదు, Rలోనూ ఉండదు. నెక్స్ట్ W5 does not live in R or P. W5 does not live in R or P. W5 does not live in R or P. ఇక్కడ మనకి W4కి 2 గ్యాప్స్ ఉన్నాయి. W2కి చూడండి, ఓన్లీ ఇక్కడ ఈ ప్లేస్ మాత్రమే గ్యాప్ ఉంది. ఈ ప్లేస్ మాత్రమే గ్యాప్ ఉంది కాబట్టి ఈ 2 ప్లేస్లు మనం క్యాన్సిల్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ W1కి ఓన్లీ P మాత్రమే గ్యాప్ ఉంది. సో ఇది కూడా మనం క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఫైనల్గా చూసుకుంటే W4 అండ్ 5కి మాత్రమే మనకి క్యూఆర్ టీనా మనకి ఫైనలైజ్ లేదు, మిగతావన్నీ ఫైనలైజ్ అయిపోయాయి. W1 P అనే హోటల్లో ఉంటుంది, W2 R అనే హోటల్లో ఉంటుంది, W3 S అనే హోటల్లో ఉంటుంది, W6 W అనే హోటల్లో ఉంటుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ ద ఉమెన్ అండ్ హోటల్ ఈస్ డెఫినెట్లీ ట్రూ. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్ మనకి ఏ కండిషన్ పర్ఫెక్ట్? W2 Pలో ఉంటుందా? కాదు. W5 Tలో ఉంటుందా? కన్ఫర్మేషన్ లేదు. W1 Pలో ఉంటుందా అంటే అవును ఉంటుంది. W4 Tలో ఉంటుందా అంటే కన్ఫర్మేషన్ లేదు. W4 అండ్ 5 Tలో ఎవరు ఉంటారో మనకు కన్ఫర్మేషన్ లేదు. సో సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ క్యాన్సిల్. ఫస్ట్ ఆప్షన్ ఎలాగో రాంగ్ ఇచ్చారు. సో మనకి ఓన్లీ ఆప్షన్ 3 మనకి మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఒకటే మనకి సొల్యూషన్. ఓకేనా? ఈ క్వశ్చన్ కొంచెం పెద్ద క్వశ్చన్ అనే చెప్పాలి, మరీ చిన్న క్వశ్చన్ ఏం కాదు. ఇలాంటి పజిల్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్లు అడిగితే ఇది కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా జరిగిపోయే ప్రాసెస్. ఓకేనా? కొన్నిసార్లు మనకి ఈ పజిల్ టెస్ట్ క్వశ్చన్ ఇచ్చి ఒక 3 to 4 క్వశ్చన్స్ ఇస్తారు. అలాంటప్పుడు ఇది చేయడం మనకి చాలా బెటర్ ఆప్షన్ కింద అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. కిలోగ్రామ్కి మాస్, అదేవిధంగా కిలోమీటర్కి ఏంటి? మాస్కి యూనిట్స్ కిలోగ్రామ్స్, అదేవిధంగా దేనికి యూనిట్స్ కిలోమీటర్స్, లెంత్కి యూనిట్స్ కిలోమీటర్స్. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? సో టోటల్గా 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఈ లాస్ట్ 15-20 క్వశ్చన్స్లో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే కొంచెం అబవ్ యావరేజ్ లెవెల్లో ఉన్నాయి. ఈ లాస్ట్లో చెప్పిన 99th క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది. ఓవరాల్ పేపర్ మొత్తానికి చూస్తే ఈ 99th క్వశ్చన్ ఒకటే కొంచెం అబవ్ యావరేజ్ దాటింది, మిగతావన్నీ మనకి నార్మల్గానే ఇచ్చాడు. సో మనకి కట్ ఆఫ్ వైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 60 క్వశ్చన్స్లో మనం 50+55 వరకు కూడా చేయగలిగేలా ఉంది. కాబట్టి పేపర్ మనం క్వాలిఫై అవ్వదగిందే. ఇలాంటి పేపర్ వస్తే మనం 100% క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దాకా చెప్పిన క్వశ్చన్స్ అన్ని చూడండి ఒకసారి. మీకు తెలియని మోడల్స్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతున్నారు ఇలాంటి క్వశ్చన్స్, అండ్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు మళ్ళీ చూస్తే ఖచ్చితంగా చేయాలి. మీరు రాయబోయే ఎగ్జామ్లో ఉంటే 100% చేయాలి. అదే ఈ పేపర్ డిస్కషన్ యొక్క ఇంటెన్షన్ మెయిన్లీ. పొరపాటున మీకు తెలియని మోడల్స్ ఏమన్నా ఉంటే, పొరపాటు మీరు చేయలేని చిన్న చిన్న క్వశ్చన్లు ఏమైనా ఇక్కడ కనబడితే అవి మీరు చూస్తారు, నేర్చుకుంటారు అని చెప్పి. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.